పిఠాపురంలో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు గత నెలలో 52 గ్రామాలకు ఇన్ఛార్జ్ బూత్ కన్వీనర్లు ఎన్నుకోవడం జరిగిందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాలూరి రామ్ అన్నారు. 2 రోజుల పాటు గొల్లప్రోలు, పిఠాపురం టౌన్లకు వార్డ్ ఇన్ఛార్జీలు, ఎలక్షన్ రూల్ కన్వీనర్లను ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకోవడం జరుగుతోందని తెలిపారు. 30వ తారీఖున 3 మండలాలకు అధ్యక్షులను, ఉపాధ్యక్షులను ఓటింగ్ ద్వారా ఎన్నుకోవడం జరుగుతోందని వెల్లడించారు. తద్వారా జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈసారి జనసేన సభ్యత్వం ఉన్నవారు మాత్రమే పరిగణలో తీసుకోవడం జరిగిందని, వచ్చే ఏడాది నుంచి అందరికీ తమ అభ్యర్థులను ఎన్నుకునే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పిఠాపురంలో క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించినట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాలూరి రామ్ తెలిపారు. మీరు చూస్తూనే ఉన్నారు. మనం లాస్ట్ మంత్లో 50 విలేజ్లకి ఎలక్షన్ జరిగింది. అక్కడ మనం వార్డ్ ఇన్ఛార్జీని, బూత్ విలేజ్ ఇన్ఛార్జీని కూడా జరిగింది. ఆ మిగిలిన 2 విలేజ్లు మళ్ళీ ఈరోజు పిఠాపురం టౌన్, గొల్లపూడి టౌన్ ఉన్న వార్డుకి ఈరోజు రేపు ఎలక్షన్ అవుతుంది. మీరు కింద చూసినట్లయితే మనం మెయిన్ ఎలక్షన్లు సేమ్ అదే ప్రక్రియలోనే సీక్రెట్ ఓటింగ్ తీసుకుంటున్నాము. సో వాళ్ళ నాయకుడిని వాళ్ళే ఎన్నుకునే అవకాశం అనేది మా క్యాడర్కి ఇస్తున్నాము. దీనివల్ల వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నది. ఈరోజు రేపులతో మనకి పిఠాపురం, గొల్లపూడి టౌన్ 2 ఫినిష్ చేసుకొని 30వ తారీఖు 5 మండలాలకి అధ్యక్షులు ఎన్నుకోవడం జరుగుతుంది. అధ్యక్షుల్ని, ఉపాధ్యక్షుల్ని అది కూడా ఓటింగ్ పద్ధతి జరుగుతుంది. సో ఈ కంప్లీట్ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేసరికి మనకి 5160 మంది లీడర్స్ ఎంపవర్ అవుతారు ఇక్కడి నుంచి. దానివల్ల మనకి పిఠాపురంలో మన సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది. ఈరోజు ఆల్మోస్ట్ ఒక 5 వార్డులు గొల్లపురం టౌన్లో మనకి ఇనామస్ అయినవి ఏకంగా ఎన్నుకున్నారు. అది మనకు చాలా సంతోషంగా ఉంది.